హలో అన్న నమస్తే. నా పేరు భార్గవ్. ఈ రోజు అయితే మనం బజాజ్ చేతక్ 2024 ఈవీ స్కూటర్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అయితే ఇందులోనైతే 4 వేరియంట్స్ ఉన్నాయి. అంటే దీనిలో చేతక్ ప్రీమియం ఒకటి, అర్బన్ ఒకటి, ఇలా 2 వేరియంట్స్ తీశారు. మళ్ళీ ఇందులో ప్రీమియంలో 2 వేరియంట్స్, చేతక్ అర్బన్లో 2 వేరియంట్స్ తీశారు అనమాట. అండ్ దీంట్లో ఏ స్కూటీ కొనాలని చాలా మంది అయితే ఆలోచిస్తూ ఉన్నారు. కొందరు అర్థం కాకుండా కూడా చాలా మంది కామెంట్స్ కూడా చూసాను అనమాట. సో ఏంటంటే దీంట్లో వేరియంట్ కూడా ఏముండే, ప్రైస్ వేరియంట్ కూడా 15,000 10,000 ఆ మధ్యలో తేడాలనే ఇంకా కొన్ని ఫ్యూచర్స్ మిస్ అవుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ కోసం కొంచెం చిన్నగా లెంత్ అయినా పర్లేదు, కాకపోతే ఒక క్లియర్గా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో తీయడం జరుగుతుంది. ముందుగా ఏ స్కూటీ కొనాలో తెలుసుకోవాలి అంటే ఫస్ట్ వీటి వేరియంట్స్, వీటి స్పెసిఫికేషన్స్ మనకు తెలియాలి. సో మనం అందుకని స్టార్టింగ్లో ఇప్పుడు చేతక్ ప్రీమియం, చేతక్ అర్బన్ అయితే ఏదైతే ఉందో దీనిలో చేతక్ ప్రీమియం అనేది హై స్టాండర్డ్ అనమాట. ఈ చేతక్ ప్రీమియంలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, టెక్ ప్యాడ్ ఒకటి, స్టాండర్డ్ ఒకటి. టెక్ ప్యాక్ స్టాండర్డ్ ప్రీమియంలో ఉన్నాయి, అలాగే చేతక్ అర్బన్లో టెక్ ప్యాక్ స్టాండర్డ్ కూడా ఉన్నాయి అనమాట. ఈ 4లలో ప్రీమియం టెక్ ప్యాక్ అనేది టాప్ ఎండ్ మోడల్ ఈ బజాజ్ చేతక్లో. సో ఇప్పుడు మన టాప్ ఎండ్ మోడల్ అయిన టెక్ ప్యాడ్ ప్రీమియం గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఇది ఈ స్కూటీ అయితే మనకు దాదాపు 120 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే కవర్ చేస్తుంది. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసరికి 73 km/h. అండ్ ఛార్జర్ వచ్చేసరికి ఆన్ బోర్డు. బాడీ టైప్ వచ్చేసరికి స్టీల్ బాడీ. అండ్ ఫుల్ ఛార్జింగ్ టైం వచ్చేసరికి 4 hours 30 minutes ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది అనమాట. రైడ్ మోడ్ వచ్చేసరికి ఎకో అండ్ స్పోర్ట్లో అయితే మనకు అవైలబుల్ ఉంది. హిల్ హోల్డ్ అనేది అవైలబుల్గా ఉంది ఇందులో. అండ్ రివర్స్ మోడ్ అనేది కూడా అవైలబుల్లో ఉంది. యాప్ కనెక్టివిటీ ఫుల్. అండ్ డిస్ప్లే అనేది డిజిటలే. అండ్ దాని తర్వాత సీక్వెంటల్ బ్లింకర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఫాగ్ కీ కూడా అవైలబుల్గా ఉంది దీంట్లో. అండ్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,44,463 రూపీస్ అయితే షోరూమ్ ప్రైస్ అన్నమాట. సో నెక్స్ట్ మనము ఇదే ప్రీమియంలో స్టాండర్డ్ క్వాలిటీ, దీనికంటే కొంచెం తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి, తక్కువ ప్రైస్తో ఉన్నటువంటి చేతక్ని అయితే మనము ఒకసారి స్పెసిఫికేషన్ చూద్దాం. దీంట్లో కూడా స్పీడ్ వచ్చేసరికి సేమ్ 126 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వెళ్తుంది. అందులో లాగా టెక్ ప్యాక్ లాగానే ఇందులో కూడా 126 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే కవర్ చేస్తాను అనమాట, రేంజ్కి వెళ్తుంది. దాని తర్వాత టాప్ స్పీడ్ వచ్చేసరికి దీంట్లో సేమే 73 km/h ఉంటుంది. ఛార్జర్ వచ్చేసరికి ఆన్ బోర్డు, దీనిలో ఆన్ బోర్డే. బాడీ టైప్ వచ్చేసరికి స్టీల్ బాడీ, అది స్టీలే, ఇది స్టీలే. అండ్ ఇంకోటి బాడీ వచ్చేసరికి స్టీల్ బాడీయే. అండ్ ఫుల్ ఛార్జింగ్ టైం వచ్చేసరికి 4 hours 30 minutes, అది 4 hours 30 minutes, ఇది 4 hours 30 minutes. రైడ్ మోడ్ వచ్చేసరికి అది ఎకో స్పోర్ట్స్, ఇది ఎకో మాత్రమే. హిల్ హోల్డ్ అనేది దాంట్లో అవైలబుల్గా ఉంది, ఇందులో అవైలబుల్గా లేదు. అండ్ రివర్స్ మోడ్ అనేది ఇందులో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ యాప్ కనెక్టివిటీ అనేది లిమిటెడ్. అండ్ సీక్వెంటల్ బ్లింకర్స్ అనేటివి అవైలబుల్గా లేవు. ఫాగ్ కీ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి దీనిది 1,35,463 రూపీస్ అయితే మనకు షోరూమ్ ప్రైస్ ఉంది. మనము చేతక్ అర్బన్లోకి వెళ్దాం. చేతక్ అర్బన్లో కూడా 2 వేరియంట్స్ ఉన్నాయి. ఏంటంటే టెక్ ప్యాక్ ఒకటి, స్టాండర్డ్ ఒకటి. అండ్ ఈ చేతక్ అర్బన్లో ఈ హై టాప్ ఎండ్ ఏదంటే టెక్ ప్యాక్. ఈ రెండిట్లలో కొంచెం క్వాలిటీ, అది కొంచెం ఫ్యూచర్స్ ఎక్కువ ఉంది ఏదంటే టెక్ ప్యాక్. మరి దీని గురించి కూడా తెలుసుకుందాం. దీని రేంజ్ వచ్చేసరికి, డిస్టెన్స్ వచ్చేసరికి ఎంత డిస్టెన్స్ వెళ్తా అంటే 113 kilometers. మనం ప్రీమియంతో కంపేర్ చేస్తే అదేమో 126 kilometers వెళ్తే, ఇది 113 kilometers మాత్రమే వెళ్తా అన్నమాట. సో ఇది టాప్ స్పీడ్ వచ్చేసరికి 73 km/h. సేమ్ అందులో కూడా ప్రీమియంలో కూడా 73 km/h, దీంట్లో కూడా అంతే. ఛార్జర్ వచ్చేసరికి ఆఫ్ బోర్డు, వాటి మాత్రం ఆన్ బోర్డు, ఇది మాత్రం ఆఫ్ బోర్డు. అండ్ బాడీ టైప్ వచ్చేసరికి ఇందులో కూడా స్టీలే. దాని తర్వాత ఫుల్ ఛార్జింగ్ టైం వచ్చేసరికి అది 4 hours 30 minutes ఫుల్ ఛార్జ్ అయితే, ఇది 4 hours 50 minutes ఫుల్ ఛార్జ్ అవుతుంది. రైడ్ మోడ్ అనేది ఎకో స్పోర్ట్స్, మనకు టెక్ ప్యాక్ ప్రీమియంలో చూసిన లాగానే ఎకో స్పోర్ట్స్ అయితే ఇందులో ఉంది. అండ్ హిల్ హోల్డ్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ రివర్స్ మోడ్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ యాప్ కనెక్టివిటీ కూడా ఫుల్. అండ్ సీక్వెంటల్ బ్లింకర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫాగ్ కీ కూడా, సీక్వెంటల్ బ్లింకర్స్ లేవు, ఫాగ్ కీ అనేది అవైలబుల్ ఉంది. అండ్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,23,000 రూపీస్ అయితే మనకి ఉంది. అండ్ దాని తర్వాత ఇదే చేతక్ అర్బన్లో ఇప్పుడు మన స్టాండర్డ్ క్వాలిటీ కనుక స్టాండర్డ్ మోడల్ కనుక చూసుకుంటే, ఇది సేమ్ డిస్టెన్స్ లైక్ టెక్ ప్యాక్ అర్బన్ లాగానే 113 kilometers అయితే డిస్టెన్స్ అయితే వెళ్ళగలుగుతుంది. కానీ స్పీడ్ వచ్చేసరికి 63 km/h.
అండ్ ఆఫ్ బోర్డ్ చార్జర్ వచ్చేసరికి ఆఫ్ బోర్డు, బాడీ టైప్ వచ్చేసి స్టీల్, ఫుల్ ఛార్జింగ్ టైం వచ్చేసరికి 4 hours 15 minutes, రైడ్ మోడ్ వచ్చేసరికి ఎకో, హిల్ హోల్డ్ అనేది లేదు, రివర్స్ మోడ్ లేదు, యాప్ కనెక్టివిటీ లిమిటెడ్, అండ్ సీక్వెంటల్ బ్లింకర్స్ లేవు, ఫాగ్ కీ అనేది అవైలబుల్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,15,000 rupees అయితే ప్రైస్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఒకసారి వెనకకు తీసి చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు దీంట్లో ఏ స్కూటీ ఉంటే బాగుంటది? ఇప్పుడు చేతక్ ప్రీమియంలో 2 ఉన్నాయి, చేతక్ అర్బన్ లో 2 ఉన్నాయి. సో దీనిలో ఏది తీసుకుంటే బాగుంటది అని చెప్పేసి అనుకునే వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి స్పెసిఫికేషన్స్ ని ఆధారం చేసుకుని నేను చెప్పే విషయం ఏంటంటే, ఒకవేళ మీరు కొంటే ఇది టెక్ ప్యాక్ ప్రీమియం అయితే తీసుకోండి. లేదు నేను తీసుకోను, అంత నా దగ్గర బడ్జెట్ లేదు అని చెప్పేసి అంటే మీరు ఏం చేయండి అంటే చేతక్ అర్బన్ లో టెక్ ప్యాక్ తీసుకోండి. ఒకవేళ తీసుకుంటే ప్రీమియంలో టెక్ ప్యాక్ తీసుకోండి, లేదంటే చేతక్ అర్బన్ లో టెక్ ప్యాక్ తీసుకోండి. అయితే నేనేమంటా అంటే ఒక స్పీడ్ చిన్న చిన్న దీనికి మధ్యలో ఏమేమి లేవంటే, ఇప్పుడు మన టెక్ ప్యాక్ చేతక్ ప్రీమియం టెక్ ప్యాక్ చేతక్ అర్బన్ టెక్ ప్యాక్ ఒకసారి కంపేర్ చేద్దాం. స్పీడ్ రేంజ్ డిస్టెన్స్ వచ్చేసరికి 126 kilometers కవర్ చేస్తుంది టెక్ ప్యాక్ ప్రీమియం అనేది. టెక్ ప్యాక్ అర్బన్ అనేది 113 kilometers మాత్రమే కవర్ చేస్తుంది. టాప్ స్పీడ్ వచ్చేసరికి అది ఇది సేమే. చార్జర్ వచ్చేసరికి అది ఆన్ బోర్డ్, ఇది ఆఫ్ బోర్డ్ అంతే. బాడీ టైప్ స్టీలే. ఫుల్ ఛార్జింగ్ టైమ్ ఒక 20 minutes ఇది లేడీ ఎక్కుతుంది అన్నమాట. ఇది చేతక్ అర్బన్ అనేది. అండ్ రైడ్ మోడ్ అనేది ఎకో అండ్ స్పోర్ట్స్ అది ఇది సేమ్. హిల్ హోల్డ్ అనేది దానిలో ఉంది, దీనిలో ఉంది. రివర్స్ మోడ్ అనేది దానిలో ఉంది, దీనిలో ఉంది. యాప్ కనెక్టివిటీ అనేది దానిలో ఉంది, దీనిలో ఉంది ఫుల్ గా. సీక్వెంటల్ బ్లింకర్స్ అనేది ఒకటి లేవు. ఫాగ్ కీ అనేది దానిలో ఉంది, దీనిలో ఉంది. షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి ఇదేమో 1,44,463, అది 1,23,000 rupees అయితే ఉంది. నేనేమంటా అంటే మీరు స్పీడ్ కోసం చూసుకోవడం అని చెప్పేసి ఒక 2 ఫ్యూచర్స్ కనుక వదిలేస్తే మీరు డెఫినెట్లీ మీరు ఈ 1,23,000 స్కూటీని అయితే తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే మనకు తక్కువ బడ్జెట్ తోనే ఆల్మోస్ట్ మనకు టెక్ ప్యాక్ ప్రీమియం లో ఉండే ఫీచర్స్ ఇందులో కూడా యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు దీనిలో కామన్ గా ఈ 4 కామన్ గా ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. ఒకటి, బాడీ అనేది ఫుల్ గా స్టీల్ బాడీ, ఫాగ్ కీ అనేది అన్నిట్లలో ఉంది. అండ్ ఈ స్టీల్ బాడీ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఇప్పుడు రోడ్డు పైన మీకు మంచి గ్రిప్ అనేది ఉంటది అనమాట. మీకు సైడ్కి వెళ్ళడము, ఊగడము అట్లాంటిది మాత్రం ఉండదు. ఈ స్టీల్ బాడీ వల్ల మీరైతే ఒక మంచి రైడ్ ని అయితే ఎంజాయ్ చేయగలుగుతారు. ఎంత స్పీడ్ లోనైనా 70 kilometers స్పీడ్ లో అయినా కానీ మీరు అసలు చాలా మంచి రైడ్ ని అయితే ఎంజాయ్ చేయగలుగుతారు అని చెప్పేసి నేను చెప్తున్నా. సో మీకు ఈ వీడియో అర్థమైందని చెప్పేసి అనుకుంటా. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక బైక్ తోనైతే నేనైతే మళ్ళీ వస్తాను. సో ఈ రోజు మీకు ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో మీకు నేనేమైనా మిస్ అయిన విషయాలు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు ఇంకేమన్నా స్కూటీ గురించి కానీ బైక్ గురించి కానీ మీరు తీసుకునే దాని గురించి తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, దాని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్. నా పేరు భార్గవ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఒకవేళ కొత్త స్కూటీ తీసుకునే వాళ్ళు ఉంటే. థ్యాంక్ యూ సో మచ్.